సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీస్ 8 వారాల సమయం కోరగా 4 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.